आए। ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. प्यारे परमेश्वर के बच्चों, प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరణ మా ప్రభువా నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. सर्वशक्तिमान परमेश्वर, आज आपके चरणों में धन्यवाद करते हैं स्वामी। నీవు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके हर एक उपकारों के लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా ఈ ప్రభు దినములో ఈ రీతిగా మేము బిడ్డలతో మాట్లాడగలిగిన ధన్యత కూడా మీరు ఇచ్చారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रभु, इस प्रभु के दिन में आपके बच्चों से रीति से बात करने का अवसर आपने दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ప్రపంచం అంతటిని భయభీతులతో మేము ముంచుతూ ఉన్నటువంటి ఆ కరోనా వ్యాధిని బట్టి మా ప్రభువా మేము మీ యొక్క ఆలయంలో ప్రవేశించి సమాజముగా కూడి ఆరాధించలేకపోతున్నాం. पूरे संसार में फैला हुआ इस कोरोना के वायरस के कारण प्रभु, हम एकत्रित होकर आपके भवन में आपकी स्तुति महिमा नहीं कर पा रहे पिता। అవును ప్రభువా, మేము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీ వాక్యం తెలియచేస్తుంది. हाँ प्रभु, आपका वचन कहता है कि हम आपकी आराधना आत्मा और सच्चाई के साथ करें। మనుషులు నిర్మించిన ఆలయం కంటే కూడా మీరు నిర్మించిన ఈ హృదయం అనే ఆలయంతో మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం. मनुष्य के द्वारा निर्मित भवनों से बढ़कर प्रभु, हमारे हृदय रूपी भवनों से हम आपकी आराधना करते हैं पिता। సహవాసముగా కూడలేకపోతున్నాం అన్నటువంటి ఆ బాధ ఉంది మాకు. संगति में एकत्रित नहीं हो पा रहे प्रभु, ये दुख हमारे अंदर है पिता। అయినప్పటికీ దేశ పరిస్థితులను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం. फिर भी राजा, इस देश के परिस्थितियों के अनुसार प्रभु, इस रीति से हम आपकी आराधना कर पा रहे हैं। సమస్త మానవాళి యొక్క దోషాన్ని బట్టి మీరు పంపించిన శిక్ష అని మేము భావిస్తున్నాం. सारे मनुष्यों के पाप का ये दंड आपने दिया है, ये हम सोचते हैं पिता। మీరు ప్రేమ గల దేవుడవు. आप प्रेमी परमेश्वर हैं। మేము పశ్చాత్తాపడి మీ సన్నిధికి వస్తే క్షమించే దేవుడవు. हम पश्चाताप के साथ आपकी उपस्थिति में आते हैं तो आप क्षमा करने वाले परमेश्वर हैं। ఈ ప్రపంచంలో ఎందరో ప్రజలు నిజంగా హృదయముతో మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నారు. संसार में बहुतायत के लोग प्रभु हृदय से आपकी आराधना कर पा रहे हैं। మా దోషములు మన్నించి శిక్షను తప్పించమని ప్రార్థిస్తున్నాం. हमारे दोषों को क्षमा करके प्रभु, इस दंड को आप हटाइए पिता। మా ప్రభువా, ఈ కరోనా వ్యాధి వలన ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు. इस कोरोना के बीमारी से प्रभु, इस संसार में बहुत लोग मर चुके हैं ఇంకా ఎంతో మంది ఆ బాధ అనుభవిస్తున్నారు. और बहुत सारे लोग प्रभु इस तकलीफ में सह रहे हैं पिता। మా పట్ల దయ చూపించి आप हमारे प्रति दया करके మా ప్రభువా ఈ వ్యాధిని సమూల నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం. बीमारी को परिपूर्ण रीति से मिटाइए प्रभु, आप प्रार्थना करते हैं। నా మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ये दास के इन वचनों को सुनने वाले हर एक के लिए मैं आपसे प्रार्थना करते हैं। ఈ ప్రభు దినములో మా ప్రభువా అనేక మంది బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. प्रभु के दिन में स्वामी, आपके वचन के लिए आपके बच्चे इंतजार कर रहे हैं। వారి వారి గృహాల్లో ఉండి ఈ మాటలు వినగలిగిన భాగ్యం మీరు ఇచ్చారు. మీకు వందనాలు. अपने अपने घरों में रहकर इन वचनों को सुनने का भाग्य आपने दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీ మాటలు వివరిస్తున్న మీ దాసును నన్ను మీ ఆత్మతో నింపి బలపరచండి. आपके दास जो आपके वचन को वर्णित कर रहे हैं प्रभु, अपने आत्मा से भरकर इस्तेमाल करिए। నా మాటలను తర్జుమా చేస్తున్నటువంటి బిడ్డను కూడా మీ ఆత్మతో నింపండి. अनुवाद करने वाले अपने बेटी को भी अपने आत्मा से भरिए। అలాగే వింటున్న ప్రతి వారిని మీ ఆత్మతో నింపమని, सुनने वाले हर एक को अपनी आत्मा से भर दीजिए। మీ మాటల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని वचनों के अनुसार जीने के लिए आप हमारी सहायता करिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. प्रभु प्यारे, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఈ ప్రాతకాల సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. प्रातः काल के समय में परमेश्वर के वचनों को हम ध्यान करने जा रहे हैं.
యోహాన్ రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ध्यान के लिए हम निकालेंगे यूहन्ना रचित सुसमाचार अध्याय 11 उसका 3रा वचन. అక్కడ ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను. यहाँ पर जो लिखी हुई बात है हम पढ़ेंगे. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. अतः उसकी बहनों ने उसे कहला भेजा, हे प्रभु देख जिससे तू प्रीति रखता है वह बीमार है. కష్టకాలంలో ఏం చేయాలో అది ఈ అక్క చెల్లెండ్రు చేయగలిగారు. दुख के घड़ी में क्या करना है इन बातों को यहाँ उनके बहनों ने किया है. ప్రతి వారు కూడా కష్టకాలంలో చేయవలసినటువంటి పని ఇదే. हर एक जन संकट के समय यही काम करना है. మనం అందరం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. हम सब भी जब तकलीफ अपने जीवन में आता है तो उस तकलीफ को से बचने के लिए बहुत सारे प्रयास करते हैं. వాస్తవమైనటువంటి విధానాన్ని కనుక్కోలేకపోతున్నాం. वास्तविक बात को अपन पहचान नहीं पाते हैं. ఓ సపోజ్ నేను తలంచేది ఏంటంటే ఈ కరోనా వ్యాధిని బట్టి అందరూ లాక్డౌన్ చేసి పెట్టారు ప్రభుత్వం వారు. और इस कोरोना के बीमारी से पूरे लॉकडाउन हो चुका है भारत देश में. ఇది భారతదేశమే కాదు ప్రపంచం అంతట్లో కూడా ఉంది. और ज्यादातर पूरे संसार में भी ये बात है. ఇది మన అందరికీ కూడా కష్టకాలం. ये हम सब के लिए संकट का समय है. ఎవరితో మనం కలిసి మాట్లాడలేము. किसी से हम मिलकर बात नहीं कर सकते. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అంటే इतना भयानक परिस्थिति है. ఇతరుల చేతుల గుండా మనం ఏది తీసుకున్నా ధైర్యంగా ఇంటికి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. दूसरों के हाथों से हम कुछ भी लेते हैं तो हिम्मत के साथ हम घर नहीं ला सकते, ऐसा परिस्थिति हो गया. మన యొక్క ఆహార పదార్థాలను కూడా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చుకోలేకపోతున్నాం. हमारे भोजन वस्तुओं को भी हम सीधा अपने घर नहीं ला पा रहे हैं. మన గృహంలో నుండి ఎవరైనా బయటకు వెళ్ళొస్తే వారు నేరుగా మనతో కలిసి మాట్లాడలేని పరిస్థితి. और हमारे घर के लोग यदि बाहर से आते हैं तो हमसे सीधा मिल नहीं पाते, ऐसा परिस्थिति हो गया. ఇది కేవలము సామాన్యమైనటువంటి మనుషులకు మాత్రమే కాదు కానీ ये साधारण लोगों के लिए ही नहीं है. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుల మొదలుకొని క్రింది తరగతి వరకు ఉంది పరిస్థితి. राज्यों का शासन करने वाले राजाओं से लेकर छोटे हद तक रहने वाले लोगों को రాజుల సహితము మంత్రుల సహితము మీటింగ్ పెట్టుకుంటే నోటికి ఒకటి గుడ్డ కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. राजा लोग या मंत्री लोग जब बात करते हैं मीटिंग में तो अपने मुंह में मास्क को बांधना जरूरी हो गया है. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం చూడు, బాధకరమైనటువంటి విషయం చూడండి. इतना दुख और बड़े तकलीफदायक बात है ये आप देख सकते हैं. మన అధికారులు, ప్రభుత్వ అధికారులు हमारे ఎన్నో ప్లాన్స్ చెప్పారు మనకి, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది. बहुत सारी बातें बताए कि हमको ऐसा रहना है वैसा रहना है. మీరు మాస్కులు వేసుకోండి, आप लोग मास्क पहनिए, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, घर से बाहर नहीं निकल सकते. 144 సెక్షన్ పెడుతున్నాం, 144 का धारा लग गया. గృహ కర్ఫ్యూ అంటున్నాం, घरों का कर्फ्यू हो गया. దరిదాపు చాలా స్థలాల్లో పాటిస్తున్నారు, కొంతమంది పాటించలేకపోతున్నారు. लगभग बहुत सारे जगहों में इसका पालन हो रहा है और कहीं नहीं हो. లోకంలో చాలా మంది అనేకమైనటువంటి దేవుళ్ళను పూజిస్తా ఉన్నారు. संसार में बहुत सारे लोग देवी देवताओं का पूजा कर रहे हैं. నేను వాడిని ఏం అనడం లేదు. मैं उनसे कुछ नहीं कहता. అయితే ఏ రాజు అయినా ఏ నాయకుడైనా అయ్యా మీ దేవుళ్ళని మీరు పూజించండి, ప్రార్థన చేయండి, విన్నపం చేయండి అని ఏమైనా చెప్పగలిగారా? क्या कोई भी नेता ये बोल पा रहे हैं कि आप अपने अपने भगवान अपने अपने ईश्वर की आराधना करो, उनसे प्रार्थना करो करके? మూతికి గుడ్డ కట్టుకోండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దు అంటున్నారు. वो लोग यही बोल रहे हैं कि अपने मुंह में कपड़ा बांधो और बाहर नहीं निकलना. ఎవరు దేవుడు, నిజమైన దేవుడు, మీరు మీ ప్రార్థనలు చేయండి అని ఏమన్నా ఒక్క నాయకుడు చెప్తాడు అనుకుంటే ఆ మాట వినడం లేదు నేను. एक भी अधिकारी ये नहीं बोल रहा है कि आप अपने अपने ईश्वरों से प्रार्थना करो. कोई भी, मैं सुनना चाह रहा हूँ, कोई भी नहीं बोल रहा. ప్రతి వారికి ఇది కష్టకాలం.
हर एक लोगों के लिए संकट का समय है। ఒకవేళ కర్ఫ్యూ పెట్టడం మంచిదే, कर्फ्यू रखना अच्छा है, కానీ మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పండి. पर अपने परमेश्वर की आराधना करो करके बोलना है। కష్టకాలంలో మనం చేయాల్సిన పని అదే. संकट के समय हमको यही काम करना है। మనం ఏమి చేయలేం. हम कुछ नहीं कर सकते। నువ్వు 6 రోజులు ఇంట్లో ఉంటావు, బాగానే ఉంది. आप हफ्ता भर घर में रहेंगे, अच्छी बात है। లేకపోతే నెల 2 నెలలు 3 నెలలు ఇలాంటి కర్ఫ్యూ పెడతారు. या 1 महीना 2 महीने इस प्रकार कर्फ्यू लगाएंगे, ఆ తర్వాత రాదని నమ్మకేంటి? उसके बाद भी थमेगा ये बीमारी, कोई गारंटी नहीं है। ఈ వ్యాధి దేవుడు తీసేయాలండి. ये बीमारी को केवल परमेश्वर ही हटा सकते हैं। కష్టకాలంలో దేవుని దగ్గరికి రావాలి మనం. संकट के समय परमेश्वर के पास हमको आना है। ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అక్క చెల్లెండ్రు, మార్తా మరియలు ఇద్దరు కూడా అక్క చెల్లెండ్రు. जो वचन अपन पढ़े हैं इसमें मरियम और मार्था दोनों बहनें हैं। వాళ్ళిద్దరు వాళ్ళ సహోదరుడైనటువంటి లాజరుకి జబ్బు చేసింది. उनका जो भाई है वो लाजर बीमार था, ఆ జబ్బుకి పాపం యేసు క్రీస్తు కౌరు పెట్టారు. इसीलिए प्रभु यीशु मसीह को ये बात बताने के लिए बोले हैं। చూసావా వాళ్ళకి ఎంత ఆలోచన ఉందో. देखिए कितना बड़ा विचार इनके अंदर है। ఒక దైవ జనుడుగా ప్రవక్తగా వారిని భావించారు యేసు క్రీస్తుని. उन लोग प्रभु यीशु मसीह को एक प्रभु के जन और एक भविष्यद्वक्ता मान रहे हैं। వాళ్ళు మెస్సయ్యను గుర్తించారు. मसीहा करके पहचान गए। నిజమైన దేవుని కుమారుడని గ్రహించారు. सच्चा परमेश्वर का पुत्र है इस बात को जान गए हैं। వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళ సహోదరుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగుపడడానికి ఎన్నో మార్గాలు చూసుంటారు వాళ్ళు. बहुत सारे प्रयास किए होंगे उनके भाई के बीमारी से उनको ठीक करने के लिए। కానీ మొదట వాళ్ళు చేసింది ఏంటంటే యేసు క్రీస్తు కబురు పంపారు. पर सबसे पहले प्रभु यीशु मसीह को ये बात पहुंचाए। ప్రభువా నువ్వు ప్రేమతో చూచి వానికి జబ్బు చేసిందయ్యా అన్నారు. प्रभु जिससे आप प्रेम करते हो वो बीमार है करके बोले। ఆ మాట విన్న తర్వాత యేసు ప్రభు ये बात को सुनने के बाद प्रभु यीशु मसीह వెంటనే బయలుదేరలేదట. तुरंत वहाँ से नहीं निकले। ప్రభు ఆలస్యం చేశాడంట. प्रभु वहाँ पर देरी किए। కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు कई बार जब हमारे जीवन में तकलीफ आता है మనం దేవునికి ప్రార్థన చేస్తాం. हम परमेश्वर से प्रार्थना करते हैं, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. उपवास करके प्रार्थना करते हैं। అనేక మంది దైవ దాసులకు చెప్తూ ఉంటాం. बहुत सारे प्रभु के लोगों को, दासों को बोलते हैं। మనకున్నటువంటి అక్కడ ఆ పరిస్థితిని బట్టి మన యొక్క హృదయ వేదనను బట్టి ఏ విధంగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా స్వస్థ కలుగుదని ఇలా అనేకులకు చెప్తూ ఉంటాం. संकट से बचने के लिए, इस बीमारी से ठीक होने के लिए कहीं कहीं से हम रास्ता ढूंढते हैं। యేసుక్రీస్తు బేతనియ గ్రామానికి వెళితే వారింటికే వెళ్ళేవాడట. जब प्रभु यीशु मसीह इस गांव में जाते हैं तो उन्हीं के घर में रुकते थे। కానీ వారింట్లో ఆతిథ్యం పుచ్చుకున్నాడు. కానీ ప్రభు వారికి ఆ కబురు పంపగానే వెంటనే వెళ్ళలేదు ప్రభు. जब बात पता चला तुरंत प्रभु यीशु वहाँ नहीं गए, ఆలస్యం చేశాడు. देरी किए। మన జీవితంలో కూడా हमारे जीवन में भी కొన్నిసార్లు మనకున్న కష్టాలను బట్టి कई बार जब अपने जीवन में तकलीफ आता है, తగిన సమాధానం మనకు రాకపోతే अगर सही उत्तर हमको नहीं मिलता है, మనము నిట్టూర్పులు ఊడుస్తాం. हम विलाप करते हैं। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के लोगों, ప్రభు ఇక్కడ ఆలస్యం చేశాడు అని అంటే प्रभु यहाँ पर देर किए हैं, మన మనవి నిరాకరించాడని కాదు. उसका मतलब ये नहीं है कि परमेश्वर हमारी प्रार्थना को नहीं सुने। ఎప్పుడైనా నీ జీవితంలో వెంటనే నీకు సమాధానం రాకపోతే దేవుడు నిన్ను తిరస్కరించినట్టు కాదు. कभी भी यदि आपके प्रार्थना का उत्तर तुरंत नहीं मिलता है तो इसका मतलब ये नहीं कि परमेश्वर आपको छोड़ दिए। దేవుని యొక్క ఉద్దేశంలో ఏదో ఒక మంచి కార్యాలు చేయాలని ఉంటుంది. परमेश्वर का उद्देश्य बहुत भले काम करने का है। కొన్నిసార్లు మనల్ని ఆ బాధల్లో అలాగే ఉంచుతాడు. कई बार इस तकलीफ में अपन को परमेश्वर रखते हैं। ఎందుకు అంటే దేవుని యొక్క ఉద్దేశం
क्योंकि परमेश्वर का उद्देश्य है, మరొకటి ఉంటుంది. एक और रहता है। మీరు కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో कुरिन्थियों की पत्री में 2వ పత్రికలో दूसरा पत्रिका 4వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించినట్లయితే अध्याय 4 उसका 17 वचन को अपन देख सकते हैं। అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలను మనం గమనించవచ్చు. प्रेरित पौलुस के बातों को अपन ध्यान दे सकते हैं। మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. और हम మేము ఆ, మేము దృశ్యమైన వాటిని చూడక जो देखते हैं दृश्य वस्तुओं को हम ना देखकर అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. की वस्तुओं को हम बड़े धीरज से सुनते हैं, देखते। గనుక इसलिए క్షణమాత్రముండు మా చులకని శ్రమ इसलिए क्षण भर का ये जो तकलीफ हमारा जीवन में है, మా కొరకు అంతకంతకు ఎక్కువగా और हमारे लिए दिनों दिन నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. अधिक होकर परमेश्वर की महिमा के लिए हमको बढ़ाता है। ఎందుకంటే क्योंकि దృశ్యమైనవి అనిత్యములు, जो देखते हैं हम वो अनिश्चित है, అదృశ్యమైనవి నిత్యములు. जो अदृश्य है वो निरंतर रहने वाले हैं। కాబట్టి ఇక్కడ పౌలు అనుభవిస్తున్న శ్రమలను చూసి ఆయన ఏ మాత్రము భయపడలేదు. इसलिए पौलुस अपने जीवन में आने वाले संकटों को देखकर कभी भी नहीं घबराए। ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ కూడా जो ये बाहर का जो पुरुष है वो निर्बल होने के बाद भी ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడట. पर जो अंदरूनी पुरुष है वो दिनों दिन सामर्थ को पा रहा है। ఇది క్రైస్తవ జీవితం అంటే. ये है मसीही जीवन। మార్తా మరియల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు मार्था और मरियम के जीवन को जब हम देखते हैं, వారి సహోదరుడు మరణావస్థలో ఉన్నాడు. उनका भाई मृतक अवस्था में है। యేసు ప్రభు కబురు చెబితే ఆయన ఆలస్యం చేశాడు. प्रभु यीशु मसीह को बताए तो वो लेट किए हैं, కానీ पर ఆలస్యంగా అంటే 4 రోజులు అయిన తర్వాత యేసు క్రీస్తు అక్కడికి వెళ్ళాడట. उसके बाद 4 दिन के बाद प्रभु यीशु वहाँ पर गए हैं। మనలాంటి వాళ్ళైతే ఏమంటామంటే, जैसे लोग रहते तो क्या बोलते, ఇప్పుడు వచ్చావయ్యా ఏం చేయడానికి, अभी क्यों आए हो प्रभु, నా సోదరుడు చనిపోయాడులే, मेरा भाई तो मर गया है, సమాధి కూడా చేసేసాము, समाधि भी कर दिए हैं, ఇంకా నీతో ఆమె అవసరం కూడా లేదు, और आपसे कोई मतलब भी नहीं है। మనమైతే అలా అంటాం. हम तो ऐसे ही बोलते, కానీ ఆ సహోదరులు ఇద్దరు యేసు ప్రభుని చూసి అలా అనలేదు. पर वो दोनों बहनें प्रभु यीशु मसीह को देखकर ऐसा नहीं बोली। వారు ఎదుర్కొన్నటువంటి కష్టం ఎలాంటిది ఒకసారి చూడండి. उनका तकलीफ जो उन्होंने सामना किया कैसा है सोचिए। కానీ యేసు క్రీస్తుతో ఏమనలేదు వాళ్ళు. पर प्रभु यीशु से कुछ भी नहीं बोले। వాళ్ళు ఇంకా ప్రభువుని చూడగానే అదిగో ప్రభు వచ్చాడని ఒకరికొకరు చెప్పుకొని ఆయన దగ్గరికి రాగలిగారు. और जैसे प्रभु आए तो प्रभु आगे करके एक दूसरे से बोलकर वो प्रभु के पास ప్రభు అన్నాడు లాజరుని ఎక్కడ ఉంచారు అన్నాడు. प्रभु यीशु पूछे लाजर को कहाँ रखे हो, చెప్పారు పలానా స్థలంలో ఆయన సమాధి కూడా అయిపోయిందయ్యా మీరు రాలేదు అని ఇలాగా ఆయనతో మాట్లాడారు. लोग बोले कि फलाने जगह में रखे हैं, उनका समाधि भी हो गया करके इस प्रकार बोले। వెళదాం పదండి అన్నాడు. ठीक है चलो जाएंगे बोले। అక్కడికి వెళ్ళారు. वहाँ गए, సమాధి మీద రాయి తీయమన్నారు. समाधि का पत्थर को हटाने बोले। ఆ రాయి తీసిన తర్వాత లాజర్ని ఆయన పేరు పెట్టి పిలిచి లాజరు బయటికి రా అని పిలిచాడు. उस पत्थर को हटाने के बाद लाजर का नाम लेकर बोले कि हे लाजर बाहर నేను కేవలం ఊరికి అర్థం కావడానికి మాత్రం ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇలాగా आप लोग को समझ में आने के लिए इन बातों को मैं कहता हूँ। అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేసి చనిపోయినటువంటి లాజరుని యేసుక్రీస్తు బ్రతికించాడు.
वहाँ एक अद्भुत काम करके प्रभु यीशु मसीह जो मरा हुआ था लाजर उसको जिंदा किए। మార్తా మరియల యొక్క హృదయములో యేసుక్రీస్తుని చనుకోవడం గాని లేకపోతే నువ్వు ఎందుకు ఇలా ఆలస్యమైంది అని ఏమాత్రం అనలేదు. मार्था और मरियम के मन में ये बात नहीं हुआ कि आप ऐसा क्यों हुआ करके मन में भी नहीं सोचे। నీవు ఆరాధించిన దేవునికి ఎలాంటి జ్ఞానం ఉందో తెలుసా? जिस परमेश्वर की आराधना आप करते हो उनके अंदर कितना ज्ञान है। అమ్మ కొంచెం ఆపుతావాలి అవుతే లేదయ్యా పొగబెట్టారు ఇక్కడ. అంటే దాన్ని ఒకవేళ ఆపితే కొద్ది నిమిషాలు ఆగి మళ్ళీ చేద్దాం. డిస్కంటిన్యూ అవుతుంది చెప్పండి. అవునా? ఓకే ఓకే సరే. ఇక్కడ యేసుక్రీస్తుకి కబురు ఏమని పంపారో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నటువంటి లాజరు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు. जिस लाजर से तुम प्रेम करते हो वो बीमार है करके इस खबर को भेजे। అదే ఆయన ప్రభుకి వాళ్ళు కబురు పంపింది. यही खबर उन्होंने भेजा। చనిపోయాడని మాత్రం కబురు పంపలేదు. मरने के बाद नहीं भेजे खबर। కానీ యేసుక్రీస్తుకున్న జ్ఞానం ఏమిటో తెలుసా? पर प्रभु यीशु मसीह का ज्ञान कौन सा है? మానవోచితమైనటువంటి జ్ఞానం ఉంది ఆయనకి. मनुष्य से बढ़कर ज्ञान उनके पास है। వీళ్ళందరూ చెప్పింది లాజరుకు జబ్బు చేసిందయ్యా నువ్వు రానే చెప్పారు. इन लोगों ने कहा कि लाजर बीमार है आप आइए करके। అలాంటి కబురు మాత్రమే అందింది. ऐसे ही खबर उनको पहुंचा। కానీ ఆయన చనిపోయాడని ఆయనకి చెప్పలేదు. पर वो मर गए हैं करके नहीं बताए। యేసుక్రీస్తు ఏం చెప్పాడు అనంటే प्रभु यीशु मसीह ने क्या कहा? తన శిష్యులతో अपने चेलों से లాజర్ ఇప్పుడు చనిపోయాడు అంటారు. लाजर अभी मर गया है। మీరు 11వ వచనం చూస్తే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించుచున్నాడు ఆయనను మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. 11 अध्याय यूहन्ना रचित 11 अध्याय उसका 11 वचन इस प्रकार लिखा हुआ है। उसने ये बातें कही और उसके बाद कहने लगा हमारा मित्र लाजर सो गया है परंतु मैं उसे जगाने जाता हूँ। కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्यारे प्रभु के लोगों, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి కొంచెం ఆలస్యం చేయొచ్చు. परमेश्वर आपके जीवन में अद्भुत काम करने के लिए थोड़ा सा देर कर सकते हैं। దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. परमेश्वर हमसे प्रेम करते हैं। మన బాధలను పట్టించుకోకుండా ఉండడు. हमारे तकलीफ को अनदेखा नहीं करते हैं। మనుషుల కష్టాలలో ఆయన రోదిస్తూ ఉంటాడు. मनुष्य के तकलीफ में वो रोते हैं। దేవుడు తన ప్రజల యొక్క మూల్గులను వినే దేవుడు. परमेश्वर अपने लोगों के दुख को देखने वाला प्रभु, వారి విషయంలో జాలి పడతాడు. उनके विषय में वो तरस खाते हैं। మీరు నిర్గమ కాండములో గమనించినట్లయితే यदि निर्गमन की पुस्तक में अपन देखते हैं 14వ అధ్యాయములో अध्याय 14 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వము నుండి బయటకు వచ్చిన తరువాత जब इस्राएली लोग मिस्र देश के बंधुआई से बाहर निकले, వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. लाल समुद्र के पास आए ఇప్పుడు వెనక్కి తిరిగి చూశారంట పాపము ప్రజలు. और लोग पीछे मुड़ के देखे, ఫరో యొక్క సైన్యం సమీపంగా ఉంది. फिरौन की सेना समीप में था ఇశ్రాయేలీలందరూ కూడా కనులెత్తి ఐగుప్తీయులను చూశారట. और सारे इस्राएली लोग अपनी आंखों को उठाकर मिस्री ఇది మీరు నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ మాటలు మీకు కనిపిస్తాయి. निर्गमन की पुस्तक अध्याय 14 उसका 10 वचन से इन बातों को हम देख सकते हैं। ఎప్పుడైతే ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయుల వైపు చూశారో जब इस्राएली लोग अपने आंखों को उठाकर చాలా భయపడ్డారట. बहुत घबरा गए। అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే భయపడి దేవునికి మొరపెట్టారు. और यहाँ पर लिखा है
कि वो डर गए और परमेश्वर को दुहाई देने लगे, यहोवा को चिल्लाए दुहाई दिए మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. और बहुत ही घबरा के यहोवा को दुहाई दिए। ఇక్కడ మంచి నిర్ణయమే తీసుకున్నారు దేవునికి ప్రార్థన చేయడం. यहाँ पर अच्छा निर्णय लिए कि परमेश्वर से प्रार्थना करने के लिए। ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు కదా. प्रार्थना करने से परमेश्वर सुनते हैं, वो हमारी सहायता भी करते हैं। మరలా నీకెందుకు భయము? फिर आप क्यों डरते हो? మనం చేసే పని అది. हम लोग यही करते हैं। చాలా సార్లు దేవుని దగ్గర నుండి మనకు సమాధానం రాలేదు అంటే कई बार परमेश्वर से हमको उत्तर नहीं मिल रहा है। నువ్వు కోరుకున్న వెంటనే సమాధానం రాకపోతే ఇక మరొక మార్గం చూస్తాం. जैसा आप चाहते उस समय में उत्तर नहीं मिलता तो आप कोई दूसरा रास्ता को अपनाते हैं। అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడలేదు. इसका मतलब ये है कि परमेश्वर के ऊपर परिपूर्ण रीति से आश्रित नहीं है। వీళ్ళు ప్రార్థన చేశారా? आप प्रार्थना करें, వెంటనే మోసే మీదకి పోయారు. तुरंत मूसा के ऊपर उन लोग ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? क्या मिस्र में हमारे लिए कोई समाधि के जगह नहीं था क्या? ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావు? इस जंगल में मरने के लिए हमको लेकर आए। ఐగుప్తు నుండి ఎందుకు రప్పించావు మమ్మల్ని? मिस्र देश हमको क्यों लेकर आए हो? అయ్యా నీకు సలాం చేస్తా, మా జోలికి రావద్దన్నారు. और बोले हम आपको नमस्ते करते हैं, हमारे तरफ मत आइए। తిరిగి మేము ఐగుప్తులకు దాసులం అవుతామన్నారు. फिर बोले कि हम फिर मिस्रियों के दास बन के रहेंगे। ఈ అరణ్యంలో చచ్చేదానికంటే కూడా తిరిగి ఐగుప్తులకి దాసులం అవడం మంచిది అనుకున్నారు. इस जंगल में मरने से अच्छा हम मिस्र देश में गुलामी का जीवन जिएंगे तो अच्छा है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के लोगों, వీళ్ళు ప్రార్థన చేశారు కానీ वे प्रार्थना तो किए हैं వెనక భయపడ్డారు. पर पीछे डर गए। కానీ ఇక్కడ మార్తా మరియలను చూస్తే యేసు ప్రభు కబురు పెట్టారు. पर यहाँ मार्था और मरियम को देखते हैं तो प्रभु यीशु मसीह को खबर भेजे। ఆయన రావడం ఆలస్యమైంది. उनका आना देर हुआ వాళ్ళే మాత్రం చడుక్కోలేదు. पर वे बिल्कुल नहीं कुड़कुड़ाए। అందుకే ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. इसीलिए बहुत अद्भुत काम वहाँ पर उन्होंने देखा। అసలు ఎందుకు దేవుడు ఇలాగ వీళ్ళని ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని అంటే परमेश्वर उनको इस स्थाई में क्यों लेकर आए हैं? వాళ్ళు ఐగుప్తు నుండి ఫిలిస్తీన్ల దేశం మీదుగా వస్తే అది చాలా దగ్గర పడుతుంది మార్గం. अगर मिस्र देश से फलिस्तियों के देश में से आएंगे तो बहुत शॉर्टकट में रहता है रास्ता త్వరగా చేరొచ్చు పాలిస్తానాకి. और बहुत ही जल्दी पालिस्तीन देश में पहुंच सकते हैं। కానీ దేవుడు చుట్టూ మార్గాన్ని చూపించాడు. लेकिन परमेश्वर चारों तरफ घूम के आने का रास्ता को दिखाए हैं। ఎందుకో తెలుసా? क्योंकि మీరు 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే నిర్గమకాండం निर्गमन की पुस्तक अध्याय 13 उसका 17 17 वचन को अपन देखेंगे। దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. फिर उन्होंने लोगों को जाने की आज्ञा दे दी। तब यद्यपि फलिस्तीन के देश में होकर जो मार्ग जाता है वह छोटा था तो भी परमेश्वर यह सोचकर उनको उस मार्ग से नहीं ले गया कि कहीं ऐसा ना हो कि जब वे लोग लड़ाई देखे तब पछताकर मिस्र को लौट आए। నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के लोगों, आपके जीवन में परमेश्वर एक अद्भुत काम करने के लिए सोच रहे నీ हैं। కష్టాలు నీ కుటుంబం నుండి తొలగిపోకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. आपके परिवार से तकलीफ नहीं हटा है तो इसमें परमेश्वर का कोई ना कोई योजना छिपा हुआ है। ఏదో మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. कोई अद्भुत काम परमेश्वर आपके जीवन में करेंगे। చనుక్కోగాకండి, ना कुड़कुड़ाए, దేవుని నిందించగాకండి. परमेश्वर की निंदा ना करें। ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన వాడు. वो आपके प्रति प्रेम रखते हैं।
నువ్వు పంపితే కబురు కేవలం బాగులేదని మాత్రమే పంపుతావు. आप सिर्फ यही खबर भेजेंगे कि ये ठीक नहीं है, बीमार है। నీ గృహములో ఏ జరిగేది కూడా ఆయన చూస్తున్నాడు. आपके घर में जो कुछ हो रहा है परमेश्वर देख रहे हैं। ఆలస్యమైన నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఆయన. देरी भी होगा तो भी परमेश्वर आपके घर में अद्भुत काम करेंगे। ఈ మార్తా మరియులు మొట్టమొదట వారు చేసిన పని కబురు దేవునికి పంపించారు. मार्ता और मरियम सबसे पहला काम उन्होंने प्रभु यीशु मसीह को ये बात వారు నిశ్చింతగా ఉన్నారు ప్రభువు చెప్పిన తర్వాత. को बोलकर वे निश्चिंत हो गए। వారు ప్రభువు రాకపోయినా కూడా అదే నిశ్చింతతో ఉన్నారు. प्रभु आने में देर किए वही निश्चिंतता के साथ वो लोग, అందుకే గొప్ప కార్యం జరిగింది. इसलिए वहाँ पर बहुत अद्भुत काम हुआ है। నీ యొక్క విశ్వాసము ప్రభువు మీద అలాగే స్థిరపరచుకోండి. आपका विश्वास प्रभु में ऐसा ही स्थिर बना के रखिए। ప్రపంచ ప్రజలను భయభీతులు పెడుతున్న ఈ కరోనా నుండి మనం భయపడ అవసరం లేదు. पूरे संसार को घबरा देने वाली इस बीमारी से हमको डरने की जरूरत नहीं है। ఆయనకు మొరపెడదాం, उनको दुहाई देंगे, తప్పకుండా సహాయం చేస్తాడు. अवश्य सहायता करेंगे। ఇక్కడ ఉన్న నా మాటలు వింటున్న ప్రతి వాని జీవితంలో और मेरे बातों को सुनने वाले हर एक के जीवन में ఎలాంటి సమస్య ఉన్నా कैसा भी समस्या क्यों ना हो, అది నీకు వెంటనే పరిష్కారం కాకపోతే उसका परिष्कार तुरंत नहीं होता है। దిగులు పడగాక, चिंता ना करें, చింతించబాక, चिंता ना करें, వ్యసన పడగాక, व्याकुल ना हो, దేవుని మీద సణుక్కుగాక. परमेश्वर के ऊपर ना कुड़कुड़ाए। ఏదో నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. आपके जीवन में बहुत बड़ा अद्भुत काम करेंगे। మార్తా మరియుల జీవితాల్లో వారి సహోదరుని బ్రతికించడం ఒక అద్భుత కార్యం. मार्ता और मरियम के जीवन में उनके भाई को जिलाना एक बहुत बड़ा अद्भुत काम था। మనందరి జీవితంలో అలా చేస్తాడు. सबों के जीवन में ऐसा ही करेंगे। ఎలాంటి సమస్య అయినా సరే ऐसा भी समस्या क्यों ना हो, నీవు ప్రభువుకు చెప్పి మౌనంగా ఉండి आप प्रभु से बोलकर मौन हो जाइए। ఆయన సమాధానం ఇచ్చే వరదాకు కనిపెట్టుకో. उनका उत्तर आते तक आप इंतजार करिए। మార్తా మరియులు కబురు పంపారు, मार्ता और मरियम ने इस खबर को भेजा, ఆయన వచ్చే వరకు కనిపెట్టుకున్నారు. उनके आते तक वो इंतजार करते रहे, గొప్ప కార్యం చూడగలిగారు. तब वो अद्भुत काम को देख पाए हैं। ఈ రోజు మన అందరి జీవితాల్లో అదే చేస్తాడు. आज हम सबों के जीवन में ऐसा ही काम करेंगे। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आप सबों को आशीष देने पाए। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रेमी पिता हम आपका धन्यवाद करते हैं। మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके हर एक भलाइयों के लिए धन्यवाद पिता। మార్తా మరియులు వారి సహోదరుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీకు కబురు పంపారు. प्रभु मार्ता मरियम जब लाजर उनका भाई बीमार था आपको खबर भेजे। మా ప్రభువా, ఆ లాజరు జబ్బుతో ఉన్నాడని మాత్రమే మీకు చెప్పారు. लाजर बीमार है करके यही बात आपको बोले, కానీ చనిపోయిన సంగతి కూడా మీరు తెలుసుకున్న దేవుడు. पर महान परमेश्वर उनका मृत्यु का खबर आप जानते हो स्वामी। అలాగే మేము కూడా మా విషయాలు కొన్ని మాత్రమే చెప్తాం. ऐसे हम भी प्रभु हमारे विषयों को कुछ हद तक हम आपको बताते हैं। సమస్తము మీరు ఎరిగిన దేవుడు. इन सब कुछ जानने वाले परमेश्वर आप हैं। ఈ నా మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి. इन वचनों को, इन बातों को सुनने वाले हर एक को अपने आत्मा से भर दीजिए। వారి ప్రతి అవసరతను తీర్చండి. उनकी हर एक जरूरतों को पूरा करिए पिता। విశ్వాసంలో బలపరచండి. विश्वास में बलवंत करिए स्वामी। ఈ కరోనా వ్యాధిని నిర్మూలన చేయండి. कोरोना की बीमारी को परिपूर्ण रीति से मिटा दीजिए। మా దేశ నాయకులను దీవించండి. हमारे देश के नेताओं को आशीषों से भर दीजिए। మా ప్రభువా, ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్ ఈ రోగుల కొరకు పరిచర్య చేస్తున్నారు. बहुत सारे डॉक्टर, नर्सेस और वहाँ पर वार्ड बॉय लोग बहुत ही सेवा भावना से प्रभु सेवा कर रहे हैं। వారి ప్రాణాలను తెగించి సేవ చేస్తున్నారు తండ్రి. अपने प्राणों को भी प्रभु वो अनदेखा करके सेवा कर रहे हैं। ప్రజలు వారిని సరిగ్గా అవగాహన చేసుకోవడానికి సహాయం చేయండి.
लोग उन्हें अच्छे से समझने के लिए आप सहायता करिए। వారి సేవలను అభినందించడానికి సహాయం చేయండి. सेवाओं का अभिनंदन करने के लिए आप सहायता करें। సేవలు అందిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. सेवा देने वाले हर एक आपके बच्चों को आशीषों से भर दीजिए। ఆ వ్యాధులు మీ బిడ్డలకు అంటకుండా సహాయం చేయండి. अरे आपके बच्चों को ना छूने पर प्रभु आप सहायता करिए। మా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులకు మంచి ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. हमारे देश पर शासन करने वाले अधिकारियों को अच्छा ज्ञान दीजिए स्वामी। మా ప్రభువా మరొకసారి మా సంఘ బిడ్డలను సార్వత్రిక సంఘం అంతటిని కూడా దీవించమని बार बार प्रभु हमारे कलीसिया को और पूरे संसार में रहने वाले हर एक कलीसिया को आशीषों से भर दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. इस प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలు ఉండి భద్రపరచును గాక. ఆమేన్. आमीन आमीन।